హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి కాంబినేషన్ చూపించబోతున్నాను. రాగి సంకటి చికెన్ విత్ గారెలు. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునే విధంగా బిర్యానీస్, కర్రీస్, ఫ్రైస్ ఇలా కాకుండా అప్పుడప్పుడు ఈ కాంబినేషన్తో ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీని ఈ టిప్స్తో ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఏ కాంబినేషన్లోకైనా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా నేను చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్ మ్యాగ్నేట్ కోసం రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం, నిమ్మరసం, కొంచెం ఆయిల్, పెరుగు వేసుకొని కలుపుకొని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈ చికెన్ ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మనకి చికెన్ కర్రీ రాగి సంకట్లోకి, గారెలోకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా పోసుకొని ఉడికించుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. తరువాత చికెన్ కర్రీలోకి మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 2 చెక్క, లవంగాలు, ఒక 10 లేదా 12 వరకు క్యాష్యూస్, ఒక 1/2 టీ స్పూన్ వరకు సోంపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే ఒక బే లీఫ్, ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకొని ఇలా పౌడర్గా చేసుకొని కర్రీలో వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసి కలుపుకోండి. చికెన్ కర్రీలో పుదీనా వేస్తే చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే కొంచెం యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయింది. తరువాత గారెల కోసం ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్న మినప్పప్పును తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెబ్బలు కరివేపాకు, అలాగే ఒక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇలా గారెల్లో ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, గారెలు రెడీ అయ్యాయి. స్మూత్గా బాగున్నాయి. ఇప్పుడు రాగి సంగటి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకొని ఇలా రాగి పిండిని కూడా వేసుకొని లంప్స్ ఏమీ లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ రాగి సంగటి ఇలా గట్టిగా అవుతున్నప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రాగి సంకటిని ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు. ముందు రైస్ తీసుకొని తర్వాత అయినా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా అయినా టేస్ట్ బాగుంటుంది. రైస్ కలిపిన దగ్గర నుంచి, అలాగే రాగిపిండి ఇలా గట్టిగా అయిన దగ్గర నుంచి మనం కలుపుకుంటానే ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. ఇలా స్మూత్గా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే అడుగు కూడా మాడిపోకుండా ఉంటుంది. ఇలా కలుపుకుంటూ
గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి. అంతే అండి, 3 బెస్ట్ కాంబినేషన్స్ రెడీ అయ్యాయి. చికెన్ కర్రీ, గారెలు అండ్ రాగి సంకటి టేస్ట్ చాలా బాగున్నాయి. ఎప్పుడు చేసుకునే విధంగా చికెన్తో రొటీన్ రెసిపీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఈ రాగి సంకటి హెల్త్కి కూడా చాలా మంచిది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ చికెన్ కర్రీ రాగి సంకటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.